సంక్రాంతి అనేది ఎంత పెద్ద పండుగ మనకందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందర్భంగా చాలా వరకు అంటే ఒక కోడి పందాలు కావచ్చు, లేకపోతే చాలా రకాలుగా సంక్రాంతి సంబరాలైతే జరుగుతూ ఉంటాయి. సో, సంక్రాంతి అనేది ఎప్పుడూ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఒక స్పెషల్ అకేషన్ అనే చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో అండ్ తమిళ్‌లో కూడా. అండ్ తెలుగులో మనకి సంక్రాంతి సందర్భంగా వచ్చే సినిమాలకైతే లెక్కే లేదు. ఎందుకంటే సంక్రాంతికి గాని సినిమా వచ్చిందంటే ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతదన్న నమ్మకం అయితే ఉండేది. సో, దాన్ని అనుకోని ప్రతి సంక్రాంతికి కూడా సినిమాలు రిలీజ్ చేయడానికి పోటీ పడుతూ ఉంటారు. అండ్ అదే విధంగా ప్రతి సంక్రాంతికి ఒక సినిమా అయితే మాత్రం విన్నర్ అవుతుంది. సో, ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఆ విన్నర్ అయిన సినిమాల గురించే. గత 10 సంవత్సరాల్లో ఏ సినిమా విన్నర్ అయింది అనేది చూద్దాం. సో, గత 10 సంవత్సరాలంటే 2016 నుంచి మొదలుపెట్టుకుంటే 2016లో మనకి 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా అయితే రిలీజ్ అయింది. సో, అంతవరకు నాగార్జున గారికి ఒక హిట్ మిస్ అవుతుందన్న లోటైతే కనిపించేది. సో, ఒక్కసారిగా 'సోగ్గాడే చిన్ని నాయన'లో నాగార్జున గారు హీరోగా డబుల్ రోల్ అయితే పోషించారు. అండ్ 2016 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ కళ్యాణ్ కృష్ణ గారు దర్శకుడిగా అయితే పరిచయం అయ్యారు. అండ్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్‌ని అయితే కొల్లగొట్టిందనే చెప్పాలి. ఈ మూవీ చూపించిన ఇంపాక్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ నాగార్జున గారు సోగ్గాడిగా అదరగొట్టేశారని చెప్పాలి. సో, ఇది 2016 విన్నర్. తర్వాత సంవత్సరంకి వచ్చేసరికి 2017 చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. సో, దాని తర్వాత ఆఫ్టర్ ఎ గ్యాప్ 'బాస్ ఈజ్ బ్యాక్'. సో, 2017 పొంగల్‌కి టార్గెట్ చేసుకొని అయితే వివి వినాయక్ గారి డైరెక్షన్‌లో వచ్చిన మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయ్యింది 'ఖైదీ నంబర్ 150'. సో, సంక్రాంతికి వచ్చిన మూవీస్‌లో బ్లాక్ బస్టర్ మూవీ అయితే 'ఖైదీ నంబర్ 150' అనే చెప్పుకోవాలి. 'బాస్' కమ్‌బ్యాక్ మూవీ అద్భుతంగా అయితే మనకి కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ అయితే దీన్ని నిర్మించింది. సో, తమిళ్ మూవీకి రీమేక్ అయినా సరే 'బాస్' తన స్టామినా ఏంటో చూపించిన సినిమా ఇది. 2017 విన్నర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 2018. 2018 అనేసరికి మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు మర్చిపోవాలనుకునే సంవత్సరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అప్పుడు రెండే సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఒకటి పవన్ కళ్యాణ్ గారి 25th మూవీ, ఇంకొకటి బాలయ్య బాబు గారి 'జయసింహ'. సో, 'జయసింహ' అంత పెద్ద హిట్ కాకపోయినా సరే బాక్స్ ఆఫీస్ విన్నర్‌గా నిలబడింది. దానికి కారణం ఖచ్చితంగా కూడా చెప్పుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారి 25th మూవీ 'అజ్ఞాతవాసి'. సో, 2018లో 'అజ్ఞాతవాసి' రిలీజ్ అయింది. పెద్ద డిజాస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. అండ్ దాంతోపాటు రిలీజ్ అయిన 'జయసింహ' మనకి బాలకృష్ణ గారు 35 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని అయితే పూర్తి చేశారు. అండ్ నిర్మాతలే స్వయంగా రిలీజ్ చేసుకున్నారు దీన్ని. అండ్ టాక్ యావరేజ్‌గా ఉన్నా సరే కమర్షియల్‌గా అయితే వర్కౌట్ అయిపోయింది. ఎందుకంటే అవతల వైపు కాంపిటీషన్ లేదు. సో, కమర్షియల్‌గా అయితే వర్కౌట్ అయిపోయిన సినిమా 'జయసింహ'. సో, 2018 బాలకృష్ణ గారు 'జయసింహ'తో అయితే మనకి పొంగల్ విన్నర్‌గా అయితే నిలిచారు. అండ్ 2019లో అయితే మాత్రం 'వెంకీ మామ మ్యాజిక్' అని చెప్పుకోవాలి. ఎందుకంటే 'F2' సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా అయితే నిలిచింది. వెంకటేష్ గారు, వరుణ్ తేజ్ గారు, తమన్నా అండ్ మెహరీన్ వీళ్ళు నలుగురు కూడా వాళ్ళు పుట్టించిన కామెడీ కానీ అండ్ అనసూయ గారు అండ్ లాస్ట్‌లో వచ్చిన మనకి ప్రకాష్ రాజ్ గారి ఎపిసోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్‌గా అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీని టార్గెట్ చేసుకొని ఫన్ అయితే క్రియేట్ చేశారు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ మూవీ మీద ఫిదా అయిపోయారు. కంప్లీట్‌గా మనకి అనిల్ రావిపూడి గారు ఒక కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్ అయితే ఇచ్చారు సంక్రాంతికి. సో, ఆబ్వియస్‌గా అక్కడ ఏమైందంటే సంక్రాంతికి వచ్చిన ఫ్యామిలీ మూవీ ఖచ్చితంగా హిట్ కొట్టేసింది. అండ్ సంక్రాంతి విన్నర్‌గా కూడా నిలిచింది 2019లో. దీని తర్వాత 2020 కోవిడ్ ముందు మనకి రిలీజ్ అయిన 'అల వైకుంఠపురం' మూవీ మనం స్పెషల్‌గా మెన్షన్ చేయక్కర్లేదు. అల్లు అర్జున్ గారికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ 'అల వైకుంఠపురం'. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు అండ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో వచ్చిన మూవీ 'అల వైకుంఠపురం'. సో, పూజ హెగ్డే గారు దీంట్లో అల్లు అర్జున్ గారికి జోడీగా నటించగా మనకి టబు, సుశాంత్, జయరామ్, నివేత పేతురాజ్ వీళ్ళందరూ కూడా చాలా కీలకమైన పాత్రలు నటించారు. సంక్రాంతి పండగకి పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ సినిమా రికార్డు వసూళ్ళని అయితే సాధించింది. అండ్ 2020 విన్నర్గా అయితే నిలిచింది. సో, ప్రీ కోవిడ్లో మనకి బ్లాక్ బస్టర్ హిట్ని అందించి అల్లు అర్జున్ గారు అయితే 2020 విన్నర్గా అయితే నిలిచారు. దీని తర్వాత 2021 కోవిడ్ నుంచి బయటకు వస్తున్న టైంలో మనకి పొంగల్కి 'క్రాక్' అయితే రిలీజ్ అయింది. సో, రవితేజ గారు కంప్లీట్ మాస్ మసాలా మూవీగా రిలీజ్ అయిన మూవీ.
సో మాస్ మహారాజా రవితేజ గారు అండ్ గోపీచంద్ మల్లేని గారి కాంబినేషన్లో వచ్చిన మూవీ ఇది. సో 2021 సంక్రాంతికి రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అయితే సాధించింది. హిట్ కంపల్సరీ అనుకుంటున్న టైంలో, ఖచ్చితంగా హిట్ పడాలనుకున్న టైంలో రవితేజ గారికి పడిన హిట్ ఇది. సో కంప్లీట్గా ఒక్కసారి ఆయన కెరీర్ గ్రాఫ్ని మళ్ళీ మార్చిన మూవీ అంటే క్రాక్ అని చెప్పుకోవాలి. సో 2021 విన్నర్ రవితేజ గారు క్రాక్. దీని తర్వాత మనకి 2022కి వచ్చేసరికి సోగ్గాడ చిన్ననాయన సీక్వెల్గా వచ్చిన బంగాళరాజు మూవీ, మనకి అక్కినేని వారసుడు, మనకి నాగ చైతన్య హీరోగా నటించిన ఈ మూవీకి సూపర్ రెస్పాన్స్ అయితే అందుకుంది. ఎందుకంటే ఆల్రెడీ సోగ్గాడ చిన్ననాయన మంచి హిట్ అయితే అందుకుంది. దాని సీక్వెల్గా వచ్చిన బంగారాజు మనకి సంక్రాంతి కానుకగా విడుదలై ఫస్ట్ రోజు నుంచే పాజిటివ్ టాక్తో మొత్తం సినిమాలన్నింటినీ కొట్టేసింది. సో 2022 విన్నర్ అయితే మాత్రం బంగారాజే. అండ్ 2023కి వచ్చేసరికి మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ వచ్చారు సంక్రాంతికి, అది కూడా రవితేజ గారి కాంబినేషన్తో. సో చిరంజీవి గారు అండ్ రవితేజ గారు చాలా సంవత్సరాల తర్వాత కలిసి యాక్ట్ చేసిన మూవీ వాల్తేరు వీరయ్య. సో వాల్తేరు వీరయ్య 2023 బాబీ గారి దర్శకత్వంలో వచ్చింది. అండ్ చిరంజీవి గారి సినీ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా అయితే వాల్తేరు వీరయ్య నిలిచింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 200 crores పైగా వసూలు చేసి చిరంజీవి గారి కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్గా అయితే నిలిచింది. సో ఎందుకంటే ఆల్రెడీ నెంబర్స్ పెరిగిన తర్వాత వచ్చిన మూవీ కదా. సో చిరంజీవి గారి కెరీర్లో హయ్యెస్ట్ నెంబర్ని అయితే రికార్డ్ చేసింది. బెస్ట్ మూవీ అని చెప్పలేం, కానీ చిరంజీవి గారి హయ్యెస్ట్ కలెక్షన్స్ మూవీ అయితే ఇదని మనం చెప్పుకోవచ్చు. సో 2023 విన్నర్ వాల్తేరు వీరయ్య. 2024లో హెవీ కాంపిటీషన్ మధ్య వచ్చిన మూవీ హనుమాన్. సో హనుమాన్ మూవీతో పాటు 4 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. బట్ ఎప్పుడైతే హనుమాన్ అయితే రిలీజ్ అయిందో, హనుమాన్కి వచ్చిన అంటే అండర్ డాగ్స్ అంటారు కదా. సో అండర్ డాగ్స్ లాగే వెనకాల హనుమంతుడిని పెట్టుకొని తేజ్ సజ్జా అయితే చాలా పెద్ద హిట్ కొట్టాడు, మామూలుగా కాదు. సో ప్రశాంత్ వర్మ పేరు ఒక్కసారిగా అయితే ఈ సినిమా తర్వాత అన్నిటి దగ్గర, అంటే తెలుగు, హిందీ, పాన్ ఇండియా లెవెల్లో అయితే ప్రశాంత్ వర్మ పేరు అయితే మనకి దద్దరిల్లింది. అండ్ దీంతో హనుమంతుడిని పెట్టుకొని తేజ్ సజ్జా అయితే సంక్రాంతి హిట్ అయితే కొట్టేశాడు. కాంపిటీషన్గా మనకి మహేష్ బాబు గారు ఉన్నా సరే, సంక్రాంతి విన్నర్ అయితే మాత్రం 2024 సంక్రాంతి విన్నర్ తేజ్ సజ్జా హనుమాన్ మూవీ అనే చెప్పాలి. ఫైనల్గా 2025 సంక్రాంతికి వచ్చేసరికి మనకి 3 సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. సో గేమ్ చేంజర్ అయితే హెవీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ అయితే రిలీజ్ అయింది, కానీ ఫస్ట్ రోజు నుంచే మిక్స్డ్ టాక్తో కంప్లీట్గా సైడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చిన డాకు మహారాజ్ కూడా మనకి మంచిగా యునానిమస్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. అండ్ సంక్రాంతికి వస్తున్నాం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కింద మనకి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. సో ఇప్పుడు మనకి మిగిలిన డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాంలో డాకు మహారాజే సంక్రాంతి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అండ్ ఇవి గత 10 సంవత్సరాల్లో హిట్ అయిన పొంగల్ మూవీస్. సో పొంగల్ ముగిసింది, పొంగల్ విన్నర్స్ అయితే ఎవరో డిసైడ్ చేయాల్సిన టైం వచ్చేసింది.